మోడల్స్ చాలా బాగున్నాయి. రాఖీ అన్ని వెరైటీస్ ఆఫ్ రాఖీస్ దొరుకుతాయి. మంచి క్వాలిటీ, మంచి బెస్ట్ ప్రైసెస్కి వస్తాయి. బయట అయితే 150-200 అట్లా పడుతుంది. ఇక్కడ మనకి 30 రూపాయలకు 40 రూపాయలకు వస్తుంది. జంబో రాఖీ ఎంత ఉంటుంది కాస్ట్? ఈ జంబో రాఖీ ఓన్లీ 100 రూపీస్ అన్న. ఒక్కసారి ఈ వీధిని చూడండి. కళ్ళు చెదిరే రంగురంగుల రాఖీలతో ఎంత రద్దీగా కనిపిస్తుందో. ఇదే రాఖీ బజార్. హైదరాబాద్లో చాలామందికి బేగం బజార్ తెలుసు. అయితే ఈ రాఖీ బజార్ గురించి అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. బేగం బజార్కు ఆనుకొని ఉన్న ఈ రాఖీ బజార్లో రాఖీ పండుగ వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి రాఖీలు కొనేందుకు వస్తుంటారు. దీంతో ఇక్కడ జంక్షన్ జామ్ అవ్వాల్సిందే. బయట మార్కెట్లో 100 రూపాయలు పలికే ఈ రాఖీ ఇక్కడ మాత్రం 20 రూపాయలు 30 రూపాయల్లోనే దొరికేస్తుంది. పేరు ధనలక్ష్మి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? ఇక్కడ మలక్పేట నుండి వచ్చాము. ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడ షాపింగ్ కి. ఎలా ఉన్నాయి రాఖీస్? ఎలా ఉన్నాయి? బాగున్నాయి. అంటే మేము ఎప్పుడు కొనేదానికంటే ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి. అండ్ మేము ఫస్ట్ టైం షాపింగ్ వచ్చాము. ఇక్కడ చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంత తక్కువకి వచ్చేసరికి. మోడల్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మేము తీసుకుని అక్కడ చిన్నది తీసుకుంటే 100 రూపీస్, అంటే ఇక్కడ అదే రాఖీని ఇక్కడ 20 రూపీస్ 30 రూపీస్కే ఇస్తున్నారు. అంటే పెద్దగా ఉండేసరికి మార్కెట్లో చాలా తక్కువగా ఇస్తున్నారు ప్రైజెస్. అయితే ఎక్కువ షాపులు ఉన్నాయి అండ్ ఎక్కువ కలెక్షన్ ఉంది. చాలా జనాలు ఉండేసరికి తక్కువగా ఇస్తున్నారు వీళ్ళైతే. ఎప్పుడు తీసుకునే దానికంటే తక్కువ వచ్చాయి. మోడల్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం వచ్చారు. ఫైనల్ గా అంటే ఇంకా ఎప్పుడైనా రావాలి అంటే ఇక్కడికే రావాలి షాపింగ్ కి. ఏం కొనాలన్నా సరే చాలా తక్కువకి వచ్చాయి ఇక్కడ. ఇంకా నెక్స్ట్ టైం కూడా మేము ఇక్కడికే వస్తాం. ఓసారి ఇలా చూడండి. ఈ వీధిలో కనిపిస్తున్న ప్రతి దుకాణం డిఫరెంట్గా ఉంటుంది. ఇన్ని రకాలైన వెరైటీలు తయారు చేయడంలో ఇక్కడ వ్యాపారుల స్టైలే వేరు. 10 రూపాయల నుంచి 1000 రూపాయల ధర పలికే అన్ని రకాల రాఖీలు ఇక్కడ అలా ఓకగా తయారు చేస్తుంటారు. 3 తరాలుగా ఈ వ్యాపారంలో ఉన్నారు రవీందర్ కుటుంబ సభ్యులు. ఇక్కడి విశేషాలేంటో ఆయన మాటల్లోనే విందాం. ఇప్పుడు మాకు 1 మంత్ నుంచి సీజన్ మాకు. ఇప్పుడు లాస్ట్కి కొంచెం చాలా బాగుంటుంది. ఇంకా 1 వీక్ నుంచి అయితే చాలా బాగుంది సీజన్. ఎక్కడెక్కడి నుంచి వస్తారండి ఇక్కడ తీసుకెళ్ళడానికి? ఇక్కడ ఓవర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక అన్ని చోట్ల నుంచి వస్తారు. ఇక్కడ మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు ఇక్కడ. ఎలా తీసుకెళ్తున్నారంటే ఎన్ని అమ్ముతూ ఉంటారు? అంటే మా దగ్గర 2 రూపీస్ రాఖీ నుంచి స్టార్ట్ ఉంటుంది. స్టోన్ రాఖీ ఉంటుంది, లుంబా రాఖీ ఉంటుంది, స్టోన్ రాఖీ, సీసెట్ రాఖీలు, ఇంకా జరీ రాఖీలు, అన్ని ప్రకారం రాఖీలు ఉంటాయి మా దగ్గర. డోరీ రాఖీలు, అన్ని రాఖీలు ఉంటాయి మా దగ్గర. 2 రూపీస్ రాఖీ దగ్గర నుంచి ఎంత కాస్ట్ వరకు ఉంటుంది? మా దగ్గర 190 రూపీస్ వరకు ఉంటాయి. 90-120 వరకు ఉంది రాఖీ పర్ పీస్. ఎక్కువ మటుకైతే సేలింగ్ అయితే మా దగ్గర 2 రూపీస్ రాఖీ నుంచి 360-480 వరకు ఫుల్ సేల్ అవుతుంది. కొంచెం ఎక్కువ మాటికి కొంచెం తక్కువ సేల్ అవుతుంది, కొంచెం ఎక్కువ రేట్. ఎందుకంటే అంతంత దూరాల నుంచి ఇక్కడికి వచ్చి రాఖీలు కొనుక్కెళ్ళాల్సిన అవసరం అంటే ఏంటి స్పెషల్ ఏంటి ఇక్కడ బేగం బజార్? స్పెషల్ అంటే కొంచెం ఇక్కడ స్పెషల్ రాఖీ ఉంటుంది. కొంచెం స్టోన్ రాఖీ ఉంటుంది. ఇంకా లోకల్ మేడ్ కూడా జరీ రాఖీ ఉంటుంది. లోకల్ మేడ్ జరీ ఉంటుంది. కొంచెం స్పెషల్ ఉంటాయి కొంచెం. ఎన్ని వెరైటీస్ ఉంటాయండి? చాలా వెరైటీ ఉంటుంది. మెయిన్ అయితే స్టోనే ఎక్కువ పోతుంది ఇప్పుడైతే. స్టోన్ ఐటమ్స్, ఇంకా జరీ ఐటమ్స్ ఇది ఎక్కువ సేల్ అవుతుంది ఇప్పుడు. స్టోన్ ఐటంలో చాలా వెరైటీస్ ఉంటాయి. స్టోన్ ఐటంలో చాలా వెరైటీస్ ఉంటాయి స్టోన్ ఐటమ్స్. నెంబర్స్ లో చెప్పాలంటే ఎన్ని 100 రకాలు ఉంటాయి? చాలా ఉంటాయి. అది నంబర్స్ చెప్పలేము మనం. చాలా వెరైటీస్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చాలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ వెరైటీ చూసారు, ఇప్పుడు మళ్ళీ మీరు 2-3 డేస్ మళ్ళీ చేంజ్ అయిపోతాయి వెరైటీస్. డైలీ 2 రోజులు మారిపోతాయి. ఇక్కడ రోజు మేము ఇక్కడ పెడతాం. అప్డేట్ అయితేనే ఉంటుంది మాకు. 2 డేస్ 3 డేస్ అప్డేట్ అయితేనే ఉంటుంది. ఇక్కడ ధరలు తక్కువగా ఉన్నాయి కదా అని రాఖీల్లో నాణ్యత లేవనుకుంటే పొరపాటే. నాణ్యతలో మాత్రం ఏమాత్రం రాజీ లేకుండా ఇక్కడ రాఖీలు తయారు చేస్తుంటారు. ఇక్కడ ఉన్న డిజైన్స్ తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా దొరకవడంలో సందేహమే లేదు. రీజనబుల్గా బాగా దొరుకుతాయని వచ్చాను. రాఖీ స్పెషల్ ఇక్కడ క్వాలిటీ, అంటే రాఖీ అన్ని వెరైటీస్ ఆఫ్ రాఖీస్ దొరుకుతాయి. మంచి క్వాలిటీ, మంచి బెస్ట్ ప్రైజెస్కి వస్తాయి. మళ్ళీ ఏంటంటే క్వాలిటీ కూడా బాగుంటుంది. మళ్ళీ ఎక్కువ బల్క్ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి వస్తాం, ఎక్కువ మొత్తంలో తీసుకోవచ్చు. క్వాలిటీ బాగుంటుంది. హైదరాబాద్ మొత్తంలో ఇక్కడే స్పెషల్ ఎక్కువ.
బేగం బజార్ అంటేనే ఫేమస్. ఏ ఐటమ్కైనా, ఈ ఒక్క ఐటమ్ అని కాదు, అన్ని లేడీస్ కానీ రాఖీస్ కానీ అన్నీ. రాఖీ అంత క్రౌడ్ ఉంది ఏంటంటే రాఖీ షాపులు కానీ జనాలు ఎందుకని? ఇక్కడ అన్ని వెరైటీస్ ఆఫ్ రాఖీస్ దొరుకుతాయి కాబట్టి హోల్సేల్ ప్రైజెస్కి, రీటైల్ ప్రైజెస్కి అన్ని షాపుల వాళ్ళు కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తారు కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తుంటారు. ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తాం. ఈసారి ఎలా అనిపిస్తుంది క్రౌడ్ కానీ? ఈసారి ఇంకా ఎక్కువ ఉంది, చాలా బాగా ఎక్కువ ఉంది. కలెక్షన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, ఏవి తీసుకోవాలో అర్థమవుతలేదు. అంటే చాలా చోట్ల కొన్ని ఉంటాయి లిమిటెడ్ గా, ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ చాలా వెరైటీస్ దొరుకుతున్నాయి. ఇక్కడ క్వాలిటీ కూడా ఉంటాయి. క్వాలిటీ చాలా బాగుంటుంది. మీ పేరండి? అరుణ సార్. అన్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు రాఖీ తీసుకోవడం? సరూర్ నగర్ నుంచి. ఏంటి ఇక్కడ స్పెషల్ బేగం బజార్ అంటే? తక్కువకి వస్తాయి సార్. బయట అయితే ఇవేవి 200, 300 అట్లా అమ్ముతారు. ఇక్కడ మనకు 70కి, 50కి, 40కి చాలా తక్కువ రేటు. మేము షాప్లోకి 6 years నుంచి ఇక్కడ నుంచే తీసుకెళ్తాం. షాప్లో అమ్మడానికి ఊర్లోకి పంపిస్తాం. మేము ఉండేది సరూర్ నగర్లో. బయట అయితే 150, 200 అట్లా పడుతుంది. ఇక్కడ మనకి 30 రూపాయలకు, 40 రూపాయలకు వస్తుంది. అదే స్పెషల్ ఇక్కడ. చాలా తక్కువ ఉంది. చాలా తక్కువ. క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇక్కడ వెరైటీస్ కూడా ఎక్కువ కనిపిస్తుంది. అవును, వెరైటీస్ కూడా రాఖీలనే కాదు, అన్ని వెరైటీస్ బాగుంటాయి ఇక్కడ. అన్ని తక్కువకే వస్తాయి. షాప్ పెట్టాలనుకున్న వాళ్ళకి ఇది ఇక్కడ బెస్ట్. ఎలా ఉంది ఈసారి రాఖీ? ఎలా ఉంది సీజన్? ఫుల్ సీజన్ సార్, ఫుల్ సీజన్. పోయినసారి కంటే ఇప్పటికీ కూడా. ఇంకా ఎండింగ్ కదా, దగ్గర వచ్చింది కాబట్టి ఇంకా రష్ ఎక్కువ ఉంది. అంటే మీరు ఎలా తీసుకుంటారు? ఇక్కడ నుంచి తీసుకుని పర్చేజ్? మేము ఇక్కడ నుంచి తీసుకొని మా సిస్టర్ వాళ్ళకి పంపిస్తాం. మేము సరూర్నగర్లో ఉంటాము, మా సిస్టర్ వాళ్ళు ఊర్లో ఉంటారు, యాచారం దగ్గర, నానక్ నగర్ విలేజ్. ఇక్కడ నుంచే తీసుకెళ్ళి పంపిస్తాం షాప్లకు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచే రావాల్సింది. ఇంకా ముందే వచ్చేటోళ్ళము, ఇప్పుడు కొంచెం ఇంకా లేట్ అయింది. 10 days ముందే, 1 month ముందే కూడా వేసుకోపోతారు. 1 month నుంచే సీజన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఈ రోజు కూడా ఫుల్ ఉంది సార్, చూస్తున్నారు కదా జనాలు. జంబో రాఖీ, బాహుబలి రాఖీ, 1 గ్రామ్ గోల్డ్ రాఖీ, ఇలా వినూత్న పేర్లతో ఈ బజార్లో రాఖీలు అమ్ముతుంటారు. ఈ ఏడాది మొదటి వారంలో అమ్మకాలు కాస్త నెమ్మదించినప్పటికీ ఆ తర్వాత సేల్ ఊపందుకొని చివరి వారంలోనే మాల్ మొత్తం కంప్లీట్ అయిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు. ఇంకా మన తన రాఖీది స్టాక్ చాలా 2-3 days నుంచి కారవా స్టార్ట్ అయిందన్న. రిటైల్ హోల్సేల్లో స్టాక్ మొత్తం క్లియర్ అయిపోయింది. రిటైల్ కస్టమర్గా ముందటి లెక్క లేరన్న. ఇప్పుడు మొత్తం బ్యారిగేట్లు వేసేసారు, మొత్తం ట్రాఫిక్ జామ్ చేసేసారు అన్న. ముందు బ్యారిగేట్లు లేకుండే కస్టమర్స్ ఇక్కడికి వెళ్ళి వస్తుండే అన్న. ఇంకా ఐటమ్ జల్దీ ఖతం అయిపోతుండే మా దగ్గర యాంటిక్ పీసెస్ ఉన్నాయి. ఇది చూడండి, సింగిల్ పీస్ రాఖీ, యాంటిక్ పీస్. ఇది చూడండి, జంబో రాఖీ. ఎంత ఉంటుంది కాస్ట్? ఈ జంబో రాఖీ ఓన్లీ 100 రూపీస్ అన్న. ఇంకోటి అన్న, ఓన్లీ 100 రూపీస్ జంబో రాఖీ. దీంట్లో మస్తు వెరైటీస్ ఉంది అన్న మన దాన. ఈ వెరైటీ ఉంది, ఈ వెరైటీ ఉంది. ఏది జంబో రాఖీ. బాహుబలి రాఖీ ఉంది. బాహుబలి రాఖీ ఒక్క నిమిషం. ఇది బాహుబలి రాఖీ అన్న. బాహుబలి రాఖీ. ఈ పాత మోడల్ రాఖీ అయితే మస్తు వెరైటీస్ ఉండే అన్న. మొత్తం ఖతం అయిపోయినాయి ఇప్పుడు దొరికే. బాహుబలి రాఖీ మన తన 50 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది. 50 నుంచి మన తన 450 వరకు రాఖీస్ ఉన్నాయి. ఏదన్నా ఇది సెట్ రాఖీ అన్న. ఇది బయట యూఎస్కి ఇది సెట్ రాఖీ అన్న. బయట యూఎస్కి ఆడికి పంపిస్తారు కదా. ఈ ఐటమ్ ఈజీ, లైట్ వెయిట్ ఉంటుంది. ఇంకా ఈజీ సింపుల్ రాఖీ ఉంటుంది. దీని కాస్ట్ మన దగ్గర 120 నుంచి స్టార్ట్ ఉందన్న. 120 నుంచి 800 వరకు ఉంది ఈ ఐటమ్. 800 వరకు ఉంది. ఇంకా దీంట్లో మీకు 1 గ్రామ్ గోల్డ్ రాఖీ ఉంది. అయితే స్టాక్ ఖతం అయిపోయింది. అది 1 గ్రామ్ గోల్డ్ రాఖీ ఇప్పుడు ప్రెసెంట్ అవైలబుల్ లేదు. 1 గ్రామ్ గోల్డ్ రాఖీ ప్రెసెంట్ అవైలబుల్ లేదు. 1 గ్రామ్ గోల్డ్ అంటే అన్న కలర్ పోదు. అది అది పాలిషింగ్ ఉంటుంది. అది 1 గ్రామ్ గోల్డ్ పాలిష్ ఉంటుంది, కలర్ పోదు. అది 6 months 1 year వరకు కలర్ పోదు. ఆ ఐటమ్ మంచిగా ఉంటుంది. ఆల్రెడీ మీరు రాఖీ లెక్క గిటంగా కట్టుకోవచ్చు. ఏడికైనా బయటికి పోతే అక్కడ అట్లయినా షో పీస్కైనా కట్టుకోవచ్చు మీరు. ఇంకోండి, ఈ మోడల్ టైప్ ఉంటుంది. దీంట్లో 1 గ్రామ్ గోల్డ్ రాఖీ డిఫరెంట్ ఉంటుంది. ఈ మోడల్ టైప్ ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. మా దగ్గర అన్న వర్కర్స్ అనేది లెక్క లేదన్నది. 100 ఉన్నారు, కొంతమంది 50 ఉంటారు. ఇంట్లో ఇచ్చేస్తారు. మా ఇంటికాడ ప్యాకింగ్ చేసేటట్లు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చారు. లేడీస్కి ఇచ్చేస్తారు ఇంటికాడ. ఎన్నాళ్ళ ముందు నుంచి తయారీ మొదలు? మా దగ్గర అన్న న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అన్న. 1 January February నుంచి స్టార్ట్ అయిపోతుంది. దిస్ ఇయర్ January February నుంచి స్టార్ట్ అయిపోతుంది. తయారు చేయడం స్టార్ట్ అయిపోతుంది. హోల్సేల్ కస్టమర్ 1 month 2 months బిఫోర్ వచ్చి తీసుకొని పోతారు. మాది సప్లై ఉంది ఐటమ్. ఇదిగోండి, ఇది మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్. ఉంది ఇది మా తన మొత్తం A to Z. ఇది నేనే స్టార్ట్ చేసిన మొత్తం మార్కెట్లో. నాది చూసి మొత్తం మార్కెట్కి సప్లై మొత్తం. ఇది 20 రూపీస్ అన్న. ఓన్లీ 20.
ఈ ఐటమ్ మొత్తం మార్కెట్లో సప్లై ఉంది అన్న మనది. ఈ ఐటమ్ ఉంది, అది అది మూలదారాలు ఉన్నాయి, యాంటిక్ పీసెస్ మస్తు వెరైటీస్ ఉన్నాయి అన్న. ఇంత మార్కెట్ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు దీనిపై ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్ని కుటుంబాలు ఆధారపడ్డాయో. ఫైనల్గా అదండి సంగతి. తక్కువ ధరల్లో హోల్సేల్గా రాఖీలు కావాలంటే రాఖీ బజార్ వెళ్ళాల్సిందే.